హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. ఇక్కడ మనకు కనిపిస్తున్న వాచ్ లిస్ట్లో ఇక్కడ ఉన్నటువంటి మోనోపోలీ స్టాక్స్. ఈ మోనోపోలీ స్టాక్స్లో మనకు రిస్క్ తక్కువ ఉంటుంది, రివార్డ్ ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ మోనోపోలీ స్టాక్స్ హెచ్ఏఎల్. ప్రజెంట్ వచ్చిన మార్కెట్ కరెక్షన్లో ఇవి చాలా మనకు అట్రాక్టివ్ వాల్యూలు అయితే వచ్చినాయి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బిఫోర్ ఒకసారి మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇక్కడ స్టాక్ డీటెయిల్స్ లేకొస్తే మీరు బాగా గమనిస్తే ఈ స్టాక్ యొక్క 52 వీక్ హై వచ్చేసి 5,674. ఇప్పుడు జరిగిన మార్కెట్ కరెక్షన్లో ఇది 3,620 రూపాయలకు మనకు దొరుకుతుంది. సో చాలా మంచి వాల్యూలు అయితే దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ ఐఆర్సిటీసీని మీరు ఇక్కడ గమనించినట్లయితే 52 వీక్ హై వచ్చేసి 1,138, ప్రజెంట్ 736. దాంట్లో వచ్చేసి 736, కానీ మనకు ప్రజెంట్ 754, అంటే ఆల్మోస్ట్ 52 వీక్స్ లోకి దగ్గరగా ట్రేడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కోల్ ఇండియా కూడా మనం స్టాక్ డీటెయిల్స్ వెళ్ళి చెక్ చేసినట్లయితే కింద చూడండి 52 వీక్ హై లో అని చూపిస్తుంది. ఇక్కడ దీని 52 వీక్ ఒక హైలో వచ్చేసి హై వచ్చి 543, లో వచ్చి 361, ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న వాల్యూ వచ్చి 372 రూపాయలు. ఓకే, అలాగే ఎంసీఎక్స్ని మీరు గమనించినట్లయితే ఇది కూడా మంచి అట్రాక్టివ్ వాల్యూలోనే మనకు దొరుకుతుంది. దీని యొక్క హై వచ్చేసి 7,048, లో వచ్చి 2,917, ప్రజెంట్ 5,564 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎంసీఎక్స్ తర్వాత సిఎంఎస్ స్టాక్స్ డీటెయిల్స్లోకి వెళ్ళి మనం గమనించినట్లయితే దీని యొక్క హై 5,367, లో 2,707 రూపాయలు, ప్రజెంట్ వాల్యూ 3,753 రూపాయలు. సో ఇది కూడా మాకు మంచి వాల్యూలోనే మనకు దొరుకుతుంది. అట్లాగే సిడిఎస్ఎల్ స్టాక్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇందులోకి మీరు వెళ్ళి గమనించినట్లయితే 52 వీక్ హై 1989, లో వచ్చేసి 811, ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ వచ్చేసి 1,284 రూపాయలు. అలాగే ఐటీసీని కూడా గమనిస్తాం. ఐటీసీ స్టాక్ డీటెయిల్స్లోకి వెళ్ళి గమనించినట్లయితే హై వచ్చి 528, లో వచ్చేసి 399, ప్రజెంట్ 436 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇంకొకటి వీటి యొక్క చార్ట్ని గమనిస్తాం. ఇప్పుడు చార్ట్లోకి వెళ్ళి మనం ఫస్ట్ ఏం చేద్దామంటే డే క్యాండిల్లోకి వెళ్దాం, డే టైం ఫ్రేమ్లోకి. సో డే టైంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు బాగా గమనించండి, ఆల్మోస్ట్ ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ దగ్గరికి అయితే వచ్చినట్లుంది. ఓకే, ఒక సపోర్ట్ జోన్ వచ్చింది, ఆ సపోర్ట్కి బిలో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. సో ఈ విధంగా హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ ఈ విధంగా ట్రేడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఐఆర్సిటీసీని కూడా డే టైం ఫ్రేమ్లోకి గమనిస్తాం. ఐఆర్సిటీసీ డే టైం ఫ్రేమ్లో ఇంతకుముందు కూడా మనం దీని మీద వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కూడా కంప్లీట్గా మన యూట్యూబ్లో ఉంది అనమాట. నీట్గా దీని మీద సపరేట్గా ఐఆర్సిటీసీ మీద ఒక వీడియో చేయడం జరిగింది. సో దీన్ని కూడా బాగా గమనించండి, దీని యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అనేసి. ఓకే ఫ్రెండ్స్, ఐఆర్సిటీసీ ఒక చార్ట్ చూసాము. నెక్స్ట్ కోల్ ఇండియా చార్ట్ గమనిద్దాం. కోల్ ఇండియా చార్ట్ డే టైం ఫ్రేమ్లో కూడా ఒక డౌన్ ట్రెండ్ తీసుకొని కంప్లీట్గా ఈ విధంగా గమనించండి. ఇట్లా డౌన్ ట్రెండ్, ఆఫ్టర్ డౌన్ ట్రెండ్ తర్వాత ఈ యొక్క ట్రెండ్ లైన్ని బ్రేక్ ఇచ్చి ఇక్కడ ఉంది. బట్ ఈ ట్రెండ్ లైన్ని మళ్ళీ డౌన్ సైడ్కి బ్రేక్ ఇస్తే మళ్ళీ అగైన్ డౌన్ ట్రెండ్ ర్యాలీలో ఉంటుంది. ఓకే, కోల్ ఇండియా తర్వాత మళ్ళీ ఎంసీఎక్స్ మనం గమనిద్దాం. ఎన్సీఎక్స్ చార్ట్ కూడా వెళ్ళి గమనిద్దాం. టైం లేదు కాబట్టి వీడియో లెంత్ ఎక్కువ అవ్వకూడదని జస్ట్ నేను మీకు ఈ విధంగా చూపిస్తున్నాను. అంటే ట్రెండ్ లైన్స్ కూడా మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేసి. ఇక్కడ చూడండి, ట్రెండ్ లైన్ మనకు తెలిస్తేనే, ఈ ట్రెండ్ లైన్ మీద కూడా ఒక వీడియో చేశాను. ఈ ట్రెండ్ లైన్ గురించి మనకు తెలిసినప్పుడే మనము ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలనేసి మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రెండ్ లైన్ గురించి మనకు అవగాహన లేదనుకోండి, మీరు ఇక్కడెక్కడన్నా ఈ వాల్యూలో ఇక్కడ గమనిస్తున్న ఈ వాల్యూ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 5,958కి 2-3 గ్రీన్ క్యాండిల్ చూసి బై చేశారు, కానీ వెంటనే అక్కడ రెసిస్టెన్స్ ఉంది ఈ విధంగా. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ గురించి మీకు తెలియకుండా మీరు ఇక్కడ బై చేశారనుకోండి, కొన్న వెంటనే ఒక రోజు మీరు గ్రీన్లో చూస్తారు ప్రాఫిట్, మళ్ళీ అగైన్ లాస్లోకి వెళ్తుంది. సో ఫస్ట్ ట్రెండ్ ఎటువైపు ఉందనేసి తెలుసుకోవాలి. ఈ ట్రెండ్ గురించి, ట్రెండ్ లైన్ గురించి కూడా మనం కంప్లీట్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఫ్రీగా మన స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ని గెయిన్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఎంసీఎక్స్ తర్వాత సిఎంఎస్ చూడండి, ర్యాపిడ్గా డౌన్ సైడ్కి ఫాలో అవుతుంది స్పీడ్గా. ఇలా డౌన్ సైడ్కి వచ్చింది. అగైన్ బయ్యర్స్
తీసుకోవాలనుకున్నారు, ఇక్కడున్న ఈ ప్రీవియస్ రెడ్ క్యాండిల్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్, ఈ యొక్క రెడ్ క్యాండిల్ హైని బ్రేక్ అవ్వలేదు. హైని బ్రేక్ అవ్వకుండా రెడ్ క్యాండిల్ హైని అగైన్ డౌన్ సైడ్కి వచ్చింది. సో ఈ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ బయ్యర్స్ వీక్ అయిపోయినారు. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనకు స్టాక్ మార్కెట్లో ఖచ్చితంగా ప్యాటర్న్స్ గురించి అవగాహన ఉండాలా, అంతేకాకుండా క్యాండిల్స్ గురించి కూడా అవగాహన ఉండాలి. అలాంటప్పుడే మీరు ప్రాఫిట్స్ బుక్ చేస్తారు, లేకుంటే రాంగ్ ట్రేడ్ చేయకోకుండా ఉంటారు. సో నేను ఈ వీడియోలో షార్ట్లో చేసుకుంటూ వెళ్తున్నాను. కంప్లీట్ వీడియో అయితే క్యాండిల్స్ మీద కూడా నేను చేస్తున్నాను రాబోయే వీడియోస్లో. నెక్స్ట్ సిడిఎస్ఎల్ గురించి కూడా మీరు గమనించండి. ఇక్కడ సిడిఎస్ఎల్ కూడా ఆల్రెడీ ఇంతకుముందు కూడా మన స్టాక్స్లో చెప్పడం జరిగింది, మన వీడియోస్లో. ఈ విధంగా గమనించినారైతే సిడిఎస్ ఫస్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ 1345, దానికి డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ మనం ఈ విధంగా లైన్స్ తీసుకొచ్చినాం. సో సిడిఎస్ఎల్ని కూడా దీని మీద కూడా కంప్లీట్ వీడియోస్ చేయడం జరుగుతుంది రాబో కాలంలో. నెక్స్ట్ సిడిఎస్ఎల్ తర్వాత ఐటీసీని కూడా చార్ట్ ఒకసారి గమనిస్తాం. ఐటీసీ డే టైం ఫ్రేమ్లో చార్ట్ వెళ్తే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఇది ఏ విధంగా ఉంది అనేసి. ఇది ఒక ట్రెండ్ లైన్ గీసుకుందాం. ఈ ట్రెండ్ లైన్ ఆల్మోస్ట్ అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చి అగైన్ దీని మీద సపోర్ట్ తీసుకుంటుంది. ఈ విధంగా ఉంది గమనిస్తే మీరు, ఇలా రెసిస్టెన్సీ రెస్పెక్ట్ చేస్తుంది. ఈ ట్రెండ్ లైన్ తెలియనప్పుడు మీరు ఎవరైనా కానీ పొజిషన్ తీసుకుంటే బయింగ్ సైడ్కి మీకు ఆటోమేటిక్గా లాస్లో బుక్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇస్తేనే, ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇస్తేనే అప్ సైడ్కి ర్యాలీ చూడవచ్చు. సో అప్ సైడ్కి ఇచ్చింది అగైన్. ఇక్కడ ఏమైందంటే మళ్ళీ ఇదే ట్రెండ్ లైన్ని సపోర్ట్ తీసుకుంటుంది. బట్ ఈ ట్రెండ్ లైన్ అనేది ఇప్పుడు మనకు సపోర్ట్ ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఐటీసీ యొక్క చార్ట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, మోనోపోలీ స్టాక్స్లో ఏంటంటే ఆల్మోస్ట్ రిస్క్ తక్కువగా ఉంటుంది, రివార్డ్ ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ బిఫోర్కి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. ఇంకొకటి, ఏ స్టాక్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ స్టాక్ యొక్క చార్ట్ ప్యాటర్న్, ఆ స్టాక్కి సంబంధించిన ఇంపార్టెంట్ సపోర్ట్ ఎక్కడ, రెసిస్టెన్స్ ఎక్కడ అనేది మీకు తెలిసి ఉండాలా. అలాంటప్పుడు మీరు ఆ స్టాక్లో పొజిషన్ తీసుకోవడం మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించి మనం మొత్తం క్లాసెస్ వైడ్గా పోస్ట్ చేయాలనుకుంటున్నాం. వాట్ ఈజ్ రెసిస్టెన్సీ అనేది ఒక వీడియో చేశాము ఫస్ట్ క్లాస్, మొదటి క్లాస్లో. రెసిస్టెన్సీ అంటే ఏంటి అక్కడ వెళ్ళి చూడండి. నెక్స్ట్ మనం రాబోయే వీడియోలో సపోర్ట్ అంటే ఏంటి, సైడ్ వేస్ అంటే ఏంటి, క్యాండిల్స్ గురించి, అన్ని రకాల ప్యాటర్న్స్ గురించి మనం అక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు మన కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. మనం చెప్పే సబ్జెక్టులో కంటెంట్ బాగుందని అనిపిస్తే ఖచ్చితంగా మరింత మందికి షేర్ చేయండి. దీనివల్ల మీకు ఉపయోగం ఉంటుంది, మా ఛానల్కి గ్రోత్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.